ఏం తల్లి ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు? పొద్దున తినలేదా ఏంది? తినలేదు సార్. ఇక్కడ వాళ్ళు వచ్చి అంతా గడబడ చేసిండ్రు. ఇక అన్నం ఎక్కడ తినాలి? గులవలు తీసుకొచ్చి ఇంటింటికి ఇక్కడ గుల కొడతాం, అక్కడ గుల కొడతాం, మనకి భయం కదా. అవునులే. అంటే ఆకలి కూడా వేస్తలేదా భయానికి? ఇక ఇప్పటిదాకా జాగ్రత్త రాకుండా మంది చాలా జనాలు పోలీసు వాళ్ళు వాళ్ళంతా వచ్చారు. డబ్బులు ఏడో గుల కొడతాం, మాకు భయం, మేము తిరగకున్నాము. ఇక ప్రాణాలు బాగలేవు, ఎక్కడ ఉరకాలి. ఎవరు తెలియంది సొంత ఊరు? మాది జైరాబాద్. 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 ఇక్కడ ఏం పని చేస్తారు ఏంటి? ఇక్కడ మా ఆయన కట్టవల కొడతాడు, మా కొడుకు కూలి పని కొడతాడు, దొరికితే లేకపోలేదు. అట్లా ఆరోగ్యం బాగలేదు. అదేలే. పెన్షన్ వస్తుందా నీకు? లేదు సార్, పెన్షన్ కూడా రావట్లేదా? ఎవరు పింఛని ఇండ్లకి వచ్చి ఇన్క్వైరీ చేసి ఇంత చిట్టి రాసి ఇవ్వలేదు. ఇట్లా రండమ్మా అని ఇట్లా ఇంటికి వచ్చి చెప్పిపోతే మేము వెళ్ళి తెచ్చుకుంటాం కదా. ఏం కూడా ఇన్క్వైరీ చేయలేదు, ఇంటికే వచ్చిండ్రు గుల కొడతామని. వచ్చారా అందరూ? అంతకుముందు వచ్చి రాకపోయి మళ్ళా ఇంత 5-6 సార్లు వచ్చి ఈడికి 8 రోజులు చదువైనా తిరిగిండ్రు. తిరిగి రాసుకపోయినరు. ఈ రోజు అయితే ఇక రేపే కాల్ చేయాలి, ఎల్లుండే కాల్ చేయాలి. అంటే ఎక్కడ వెళ్ళిపోవాలి? పైసలు లేని వాళ్ళము, డబ్బులు కావాలి కదా. అవును తల్లి, అవును. మరి ఎక్కడ వెళ్ళిపోవాలి? ఇల్లు ఇస్తా అంటున్నారు కదా. ఎవరికి? మాకెందుకు ఇస్తారు సారు? ఉన్న వాళ్ళకి, సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. మేము ఇక కిరాయిలము వెళ్ళాలంటే వెళ్ళాలి కదా. మరి మాకు కూడా ఏమన్నా వాళ్ళ సాయం చేస్తే మేము కూడా బతుకుతుంటాం కదా. ఎంత కిరాయి ఇంటికి? చిన్నింటికి ఇదా 3000. 3000. బయట వెళ్తే 5000 6000 ఉంది. 6000 ఉంది సార్. పెద్ద డబుల్ రేట్. అంత డబ్బు ఎక్కడ కట్టుకుంటాం మేము గరీబులం చెప్పు. అట్లుంది మా పరిస్థితి. సొంత ఇల్లు వాళ్ళకే కాకుండా రెంట్ వాళ్ళకి కూడా ఇబ్బంది వచ్చింది. కిరాయి కడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇబ్బంది ఇక పరిశానే మాకు. ఎక్కడ వెళ్ళిపోవాలి? అంత అర్జెంట్ ఇల్లు దొరుకుతాయా ఇప్పుడు? అదేలే, మొత్తం అంతా ఫిల్ అయిపోయి ఉన్నాయి అంతా కూడా. 6000 7000 10,000 చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మేము? కూలీలము అంటే నెల వస్తుంది. కిరాయి ఎక్కడ కట్టుకుంటాము? ఏం తిండి తింటాము? అది ప్రాబ్లం మాకు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అనిపించింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏది లేదు సార్. ఆయన ఏది మన అది పింఛన్లు లేవు, ఏం లేవు, ఎక్కడ లేవు. గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏది లేవు ఇంతవరకు. ఏది లేవు, ఎక్కడ లేవు. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అనిపించింది నీకు? ఆయన కూడా ఏమి ఇవ్వలేదు, ఎవ్వరేమి ఇవ్వలేదు. ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ గడిబోళ్ళకి ఏం సాయం చేస్తుండ్రు? ఎక్కడ ఉన్నాము అక్కడనే ఉన్నాము, అద్దలు కట్టుకుంటా చచ్చుకుంటా బతుకుంటా ఇట్లా బతుకుతున్నాము. ఎవరికి ఏమి ఇవ్వలేదు, ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఎలాంటివి కోరుకుంటున్నారు మీరు? ఎలాంటి ఇస్తే బాగుండు అనుకుంటున్నారు? ఇంత పింఛని, ఇంత ఉండడానికి ఇంత గూడు, అంతే. ఇంకేం లేదు సారు, ఏం లేదు మాకు. ఆధారు ఊళ్ళో కూడా ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. ఎవరైనా సహాయంగా చేస్తా ఉన్నారు? ఎవరైనా పెద్దలు ఎవరైనా సహాయం ఎవ్వరు చేయలేదు సార్. లోకల్ కార్పొరేటర్లు లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా ఒక మనిషి వచ్చి ఇట్లా ఇన్కోర్ చేసి, ఎమ్మెల్యేలు గాని ఎవ్వరు రాలేదు సార్ ఇంతవరకు. ఇక్కడ వచ్చి 10-20 ఏళ్ళు ఇక్కడనే మా అమ్మోళ్ళు ఊరి నుంచి వచ్చి ఇక్కడ బతికి ఇక్కడనే ఉన్నారు. ఇక మాకు అక్కడ జరవాళ్ళకి ఇచ్చిండ్రు, అక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ బతుకు తెరలేక ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. ఇక్కడ కూడా ఎవరు సాయం చేయట్లేదు, గవర్నమెంట్ చేయట్లేదు, లోకల్ లీడర్లు చేయట్లేదు, ఎవ్వరు లేదు. ఇక్కడ బస్సులు లే, ఎవ్వరు కూడా చేయబట్టి అయ్యో పాపం అని ఎవరు చేస్తలేరు సార్ మాకి. అదే ప్రాబ్లం. ఇప్పుడు వచ్చి ఎల్లుండి అంటే ఎక్కడ కాలే, ఏం ఆధారం ఉన్నది? కష్టం చేసుకుంటే ఎంత? 400 500 మా ముసలాన్ని సంపాదించేది. ఇక మా కొడుకు కూలికి పోతే 400 300. ఆ కూలి మీద ఏం కిరాయి కట్టుకుంటాము, ఏం తింటాము? అట్లా ఇబ్బంది ఉంది హైదరాబాద్ లో. అంటే కొత్తగా ఇప్పుడు ఈ పింఛన్లు వస్తే ఆధారం ఉంటది కదా. ఇప్పుడు కొత్తగా ఈ రూల్ తీసుకురావడం ఎట్టుంది? ఇంతవరకు లేదు కదా. ఏది లేదు సార్, సడన్ గా వచ్చింది.
సడన్ గా వాళ్ళు కూడా గెలిచిరి, వీళ్ళు ముఖ్యమంత్రులు గెలిచిరి. ఎవరు కూడా ఇంటికి ఇట్లా ఇళ్ళలో ఉంటాం కదా, అదేలే. ఎక్కడ అద్దెకున్నా అక్కడ లేకున్నా ఎక్కడ లేకున్నా ఎదవాళ్ళనే ఉంటాం కదా, ఏది ఇరుకోలేదు ఏం లేదు. ఇగో ఈ దొడ్డు బియ్యం తింటున్నాం. సరేలే తల్లి, నిదానంగా నిమ్మలంగా ఉండు, ఏం కాదులే. అన్న హైడ్రా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా, సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దాని పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఈ నిర్ణయం ఎలా అనిపిస్తుంది? హైడ్రా నిర్ణయం ఇది మంచి మంచి నిధులు కాదు, అందుకోసం అనిపిస్తుంది. సడన్ గా వచ్చి ఇప్పుడు ఇల్లు కూడా చేస్తా అంటున్నారు కదా, సో దానికి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు డెవలప్మెంట్ కోసం అని చెప్తున్నారు వాళ్ళు, సో కానీ మెయిన్ గా ఇక్కడ చాలా వరకు నష్టపోతున్నట్టుగా మీరు అందరు చెప్తున్నారు. మీకు ఏంటి, ఎలాంటి నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నారు? ఏది ఏది వచ్చింది కదా ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇట్లా మొత్తం అవుతుంది ఇక్కడ లింగంపల్లిలో ఇది ఇక్కడ, అందుకోసం భయం అయిపోయింది నాకు. అది ఏం చేయాలి ఇప్పుడు, వాడు ఖచ్చితంగా చేస్తుండు. వాడు ఇంత ముందుగా కేసీఆర్ ఉండే వాడు ఏమో చేసిండు మంచిగా, తక్లీఫ్ చేయలే ఎవరికి. ఎవరు వచ్చిన తర్వాత ఇట్లా చేస్తుండు, భయం అయిపోయింది మనకి. అట్లా మనకి ఏమంటే డిమాండ్స్ ఏంటి? డిమాండ్ అంటే ఇప్పుడు ఏమో చెప్తుండు, ఇల్లు దగ్గర కావాలి, దగ్గర కావాలి. మరి అక్కడ ఎట్లా ఇస్తే అట్లా అక్కడ ఇస్తే ఏం చేయాలి మనం? ఇక్కడ పని ఉంది మాకు, ఇక్కడే మనం మలక్పేట్ కోటి ఇక్కడ దగ్గర, మొత్తం దిశనగర్ దగ్గర, మొత్తం దగ్గర కదా. అక్కడ ఇక్కడ వేస్తే మనం ఏం బతుకు పని చేస్తుంటారు మీరు? మేము బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ టైర్లో బిజినెస్ చేస్తాం. బిజినెస్ ఓకే, పర్లేదా? ఇప్పుడు బానే ఉందా మీకు లైఫ్ అంతా? ఇక్కడ ఉంటే మంచిగా ఉంది, బయట పోతే చాలా ఇబ్బంది ఉంది మాకు. కిరాయిలు 10,000 కిరాయిలు కట్టాలి, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు సో ఇప్పుడు మూసి ఎప్పుడైనా పొంగిందా పైకి? పైకి పోలే, ఇక్కడ వరకు నీళ్ళు వచ్చింది, నీళ్ళు వచ్చింది, మళ్ళా ఏమన్నా మళ్ళా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు ఎవరు సపోర్ట్ లేరా? ఇక్కడ లోకల్ లీడర్ లేకపోతే ఎవరన్నా అప్పుడు గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు? ఇప్పుడు ఏమన్నా కష్టం వస్తే ఎవరు రారు అన్న, ఎవరు రారు. ఓటు వేస్తే మళ్ళా వస్తాడు, అరే ఓటు ఏ అని కష్టం అయితే ఎవరు రాదు, మీ లేకపోతే వెళ్ళిపోతాడు. ఎవరు రాదు, మనమే చేసుకోవాలి కష్టం అంటే. అదే. సో మీరు లాస్ట్ టైం ఎవరు కోటేశారు? మన రాష్ట్రం ఇది ఎంఐఎం వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీకు? ఏం కాదు, అది చెప్తుండో అది కట్టిపిస్తా అని, నాకు ఓటేయి అది కట్టిపిస్తాను. ఇప్పుడు వరకు అది గోడ కట్టిపోయాలి, అది చెప్తాడు. అది కరెంట్ బిల్ చేస్తా, అది చేస్తా, ఓటేస్తే చేస్తా, ఓటేస్తే ఏమో నీకు వెళ్ళిపోతాడు. మీకు ఎంఐఎం నుంచి కూడా సపోర్ట్ లేదు? ఎవరికి. సో మీకున్న డిమాండ్స్ అంతా కూడా ఒకటే, మీకు మంచిగా ఉండాలి, ఇల్లు ఇక్కడే ఉండాలి, అందుకు అదే సపోర్ట్ కావాలి మనకి. ఓకే, థ్యాంక్ యూ.